పెట్టు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎంతమో 40 ప్యాంటు ప్లాజో ప్యాంటు కటింగ్ చేస్తున్నాము. ప్లాజో ప్యాంటు కటింగ్ యొక్క జంప్ ఎంతరా అంటే 40 ఇంచులు. ఓకేనా, 40 ఇంచులకి మనం ఏం యాడ్ చేస్తామో చూద్దాం. 40 ఇంచులు అంటే 39.5 ఉంది. సో నేను 39 వేసుకుంటున్నా, అంటే 39.5 కదా, 39 వేసుకుంటున్నా. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఒక డాట్ పెట్టేసాను, ఇక్కడ కూడా నీట్ చేసుకోవడానికి పెట్టేసాను. ఫస్ట్ మనము ఇక్కడ నుండి లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. సో ఇక్కడ నుండి నాకు లెంత్ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. లెంత్ నాకు ఎంత ఉందంటే 41 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, నేను 40కి వేసుకున్నా కానీ మనం ఎన్ని ఇంచులు కలుపుకోవాలంటే 3 ఇంచులు కలుపుకోవాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను చూస్తే ఎంత ఉందిరా అంటే 41 ఇంచెసే ఉంది. సో నేను ఈ 41 ఇంచెస్లో అడ్జస్ట్ చేసుకోవాలంటే నాకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, 39.5 ఉండేది, కానీ 39కి తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ కలపాలి. ఇక్కడ ఎంతమా 1 ఇంచ్. బెల్ట్ కోసం ఎంత ఫోల్డ్ చేస్తామో 2 ఇంచులు. మొత్తం ఎంత అవుతుంది మా 3 ఇంచులు. 3 ఇంచులు 39 ఒక 3 42. 42కి మనము ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా, నాకుండే క్లాత్ ఎంతరా అంటే 41. సో మనం ఏం చేస్తామంటే 2 ఇంచులు బెల్ట్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. క్లియర్ అమ్మా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 ఇంచ్ మార్జిన్ ఇక్కడ తీసుకుంటున్నా. ఓకేనా, ఇది ఎందుకు మా ఫోల్డింగ్ కోసం. క్లియరా, ఇక్కడ నుండి ఇక్కడికి ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్. ఇప్పుడు నా జంప్ ఎంత అంటే ఈ నుండి 40 ఇంచెస్ వేసేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడికి 39.5 కరెక్ట్గా ఉంది, 39.5. ఇప్పుడు నాకు బెల్ట్ కోసం ఎంత కావాలా 2 ఇంచులు. 40 నుండి 2 తీసుకుంటే 42 ఇంచెస్ అవుతుంది. సో నేను 2 ఇంచులు నేను ఎక్స్ట్రా తీసుకుంటా, తర్వాత బెల్ట్కి యాడ్ చేసుకుంటా. తర్వాత మనం ఇది చేయవలసిన పని ఏమంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని ఇంచులు పెట్టుకుంటామా 16 ఇంచులు. ఆ 16 ఇంచులు ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడికి 16 ఇంచులకి. ఇది యొక్క పిస్తా యొక్క సీట్ ఇది. సో ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి 2 ఇంచులకి పెడుతున్నా. సో అక్కడ కూడా నేను 2 ఇంచులకి మార్జిన్ పెట్టుకుంటున్నా, ఇటు సైడ్ కూడా. ఓకేనా, ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని దీనికి కలిపేస్తున్నా. ఓకేనా, ఇలాగా మా 2 కొలతలు మా ప్లాజో కటింగ్కి 16 ఇంచులు మా. ఆ 16 ఇంచులు అయిన తర్వాత ఈ క్రాస్ ఉంటుంది కదా కరువు, ఊటే తీసినామనేటట్టు కరువు ఉండాలి, చాలా రౌండ్గా కరువు ఉండకూడదు. ఇది ప్లాజో ప్యాంట్ కాబట్టి ఇది మనకు ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే కాలు యొక్క లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ కాలు యొక్క లూజు అది మన ఇష్టమైనంత పెట్టుకోవచ్చు. ప్లాజో అంటే చాలా లూజ్గా ఉంటేనే లుక్ బాగుంటుంది. ఓకేనా, సో ఇక్కడ నుండి నేను 10 ఇంచులకి ప్లాజో పెడుతున్నా లూజు. ఓకేనా, మామూలుగా 11 పెట్టుకుంటా, కుట్లతో సహా 11 పెట్టుకుంటున్నా. ఇక్కడ నుండి ఇక్కడికి షేపర్ స్కేల్ ఉంటుంది కదమ్మా, ఆ షేపర్ స్కేల్ తీసుకొని దీనికి యాడ్ చేసేస్తా ఇలాగా. ఓకేనా, ఇది చూడండి ఒకటే కటింగ్. ఇక్కడ వచ్చేసి ఇటు బెల్ట్, నాకు ఇక్కడ బెల్ట్. క్లియరా, అర్థమైంది కదా? 2 కటింగ్స్, ఏం పెద్దగా ఉండవు కటింగ్స్. సో ఇది ఎలా ఉందో అలాగా నేను కటింగ్ చేసేస్తున్నా. మా ఇట్లా థ్రెడ్స్ వస్తాయి కదా, ఇట్లా వస్తే నాకు కరెక్ట్ ఉంది ప్యాంటు అనుకుంటే మీరు అలా పెట్టేసి కట్ చేయండి. క్లాత్ ఉంది ఎక్కువగా అనుకుంటే అప్పుడు మీరు కట్ చేసుకుంటారు. బట్ట కింద పెట్టేసి అట్లా ఇక్కడ పెట్టుకో, అట్లా. ఇది మాకు అలా కనిపిస్తుంది కదా, రైట్ హ్యాండ్ లేదా లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. కూర్చుంటే నేను నీట్గా వస్తుంది. కొంచెం అర్థం వెనక షేర్ వేస్తుంది వీడియో మాకు అర్థం. నువ్వు వంగలరామా చూడు మేడం చాలా అక్కడికి ఇలాగా
బట్ట లాగకూడదు. సో ఇలా అయిన తర్వాత మనకు ఇక్కడ బెల్ట్ కోసం ఎన్ని ఇంచులు తీసుకోవాలి? 2 ఇంచులు. సో ఇక్కడ నుండి నేను రివర్స్ చేసేసి ఇక్కడ నుండి తీసుకుంటా. ఇక్కడ నుండి 2 ఇంచెస్ కాబట్టి నా క్లాత్ దండిగా ఉంది. సో ఈ 2 ఇంచెస్ నేను తీసేసుకుంటా. ఓకేనమ్మా? అది సెట్ చేసుకోవాలన్నారు తర్వాత ఇంటి క్లాత్ చూపించినారు చూడండి. ఇక్కడ 2 ఇంచెస్ కాబట్టి నేను ఈ 2 ఇంచెస్ జాయిన్ చేసి దీనికి వేసేస్తా. ఇది పైకి పోతుంది ఎలాస్టిక్ జాయింట్ అసలు మనకు కనిపించదు. ఓకేనా? క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? ఇది సేమ్ ఒక్కరిదే ప్లాజో ప్యాంట్ కటింగ్ కాబట్టి ఇంకా ఆమెకి ఎన్ని ఉన్నా కానీ జస్ట్ ఇది పెట్టేసి మనము మొత్తం కటింగ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలకైతే ఈ పీస్ ఎట్లా తీసుకెళ్ళి మేడం? ఈ పొడవు ఎన్ని సంవత్సరాలు?